ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో 164 మ్యాజిస్ట్రేట్ ముందు జమ్మలమడుగు, అది ఆల్మోస్ట్ మరణ వాంగ్మూలంతో సమానం. అది 161 ఏముంది, 161 ఆయన ఎవరు అజయ్ కల్లం గారు కూడా ఇచ్చాడు. 4ంటికే లేచాము, జగను మా ముందే ఫోన్ వచ్చింది అని చెప్పాడు. 161 పోలీస్ ఆఫీసర్కి ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఉంది 161. ఈ 161లో పెద్దగా ఇది ఉండదని వాళ్ళే చెప్తారు కదా, అది పట్టుకొని నేను తెగ వేలాడుతున్నాడు. జగన్ గారిది ఏమంటే నీ పక్కన స్క్రిప్ట్ రాసేవాడు, పక్కన సలహా చెప్పేవాళ్ళు వాళ్ళు తప్ప ఈయన సొంత బుర్ర, మరి బుర్ర లేదని నేను చెప్పను, కానీ బుర్ర ఏం వాడేటట్టు లేడు ఈయన. కాబట్టి పక్క వాళ్ళు చెప్పింటారు 161 చాలా పెద్ద కేసు అన్న, చాలా పెద్ద సెక్షన్, అది దాని కింద ఇస్తే అదే ఇక గీత మీద ప్రమాణం చేసి చెప్పినట్లు, దాన్ని కూడా ఉల్లంఘించినారు. ఇవన్నీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆయన ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలించాడు. స్థాయి రీత్యా చాలా పెద్ద స్థాయిలో ఆయన అధికారాన్ని చూసినాం మనం. ఎంత నీచంగా ఆ రాజ్యం ఉందో, ఆ 5 సంవత్సరాల పాటు ఎంత అరాచకంగా పరిపాలన జరిగిందో అందరికీ తెలుసు. అనేక ఘటనలు చెప్పొచ్చు, అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు గురువింద గింజ ఇతరుల యొక్క నల్లతోనం గురించి మాట్లాడితే ఏం ఉపయోగం? అది ఒకవేళ నువ్వు చూపిస్తున్నావు అంటే 4 వేలు నీ వైపు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడకూడదు ఆయన. ఇంకా ఎవరినో జూనియర్స్నో సబ్ జూనియర్స్నో పంపించి పలకరించిరమ్మని చెప్పాలి తప్ప ఈ రకంగా ఆయన దిగజారిపోవడం. ఎందుకంటే దేవినేని అవినాష్ యొక్క తండ్రి దేవినేని నెహ్రూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. వల్లభనేని వంశీని గురించి ఆయన అంచనా ఏమిటి, ఏ స్థాయి వల్లభనేని వంశీది, సిగరెట్లు తెచ్చేటువంటి వాడు అని ఇంత చెప్పినటువంటి ఉన్నాయి. మరి కాబట్టి వల్లభనేని వంశీని పొగుడుతూ, దేవినేని అవినాష్ను పొగుడుతూ, లేదా కోడాల నాన్ని పొగిడే కొద్దీ ఈయన ఇంకా కిందికి పోతున్నాడని లెక్క. అందుకోసం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఆయన మారడు అనేది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ సాఫ్ట్వేర్ మారదు సార్. ఒకసారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ మారదు. కాబట్టి ఈయన సాఫ్ట్వేర్ అంతే, ఇక జనం తోసేయడం తప్ప. ఇప్పుడు ఈ ముగ్గురు సామాజిక తరగతి అయితే గన్నవరంలో అత్యధిక జనాభా కమ్మ సామాజిక తరగతి ఎందుకు నిరాకరించినండి ఆయన? అవును, సామాజిక తరగతి వెలివేసింది, కొడాలి నాన్ని వెలివేసింది. ఎందుకు వెలివేశారు? ఏమిటంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చూడాలా, వాళ్ళు చేసిన తప్పులు చూడాలా, వాళ్ళు ఎందుకు ఒక సామాజిక తరగతి ఎందుకు అంత అసహించుకుంటున్నారు అనేది చూడాలా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పట్టుదలతో ఓ సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి చర్యలన్నీ చూడాలా. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పటికే నిజాయితీ ఉంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో